దయచేయండి. నిలబడుతుండండి, నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకునండి. నా మాటలు వ్యర్థం, మీ వాక్కులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారాడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రీతంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి తన ఉచితమైన కృప మన మీద అనుగ్రహింపచేసి మరొక లెంటలోని 4వ ఆదివారంలోనికి మనము వచ్చాం. గడిచినటి ఆదివారపు దినాలలో మనము ఒక వాక్యము ధ్యానం చేశాం. అమ్మా, మీ మనస్సు ఇటు పెట్టండి, మీ మనసు అంతా బయటికి వెళ్ళిపోతుంది. పిల్లలారా దయచేసి కూర్చోండి, లేకపోతే బయటికి వెళ్ళిపోవాలి. హాయ్, చిన్నపిల్లలు ఎవరైనా సరే వెళితే బయటికి వెళ్ళిపోండి. గత ఆదివారపు దినాలలో మనము ఒక వాక్యము ధ్యానం చేశాం. క్రైస్తవ జీవితము పరిమళ వాసన కలది. ఈ క్రైస్తవ జీవితము ఎలాంటిది అనేది మనము గత ఆదివారపు దినాలలో మీకు వివరంగా విపులంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాం. ఈ దినము ప్రాముఖ్యమైన అంశంలోనికి మనం వెళుతూ ఉండగా లెంటలోని 4వ ఆదివారంలోనికి మనం వచ్చాం. ఈ దినము గలతీలకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం నుంచి 31వ మధ్యలో ఆరిదిని స్వార్థ పాఠ్యభాగము పరిశుద్ధుడు యోహాను రాసిన స్వార్థ 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనాల మధ్యలో ఉన్నటువంటి భాగాలు. ఈ 2 పాఠ్యభాగాల్లోని ప్రాముఖ్య అంశం ఉంది ఆత్మీయత పరీక్ష. ఈనాటి అంశము ఆత్మీయత పరీక్ష. మూలవాక్యంలోకి మనం వెళుతున్నాం. యోహాను రాసిన స్వార్థ 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకున్నాం. ఏమి చేయనై ఉండునో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించకు అలాగూ అడిగాను. ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి మాటలు, ఆయన రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలు చూస్తున్న జనులు ఆయన్ని వెంబడించినప్పుడు, అది పస్కా పండుగ సమయము రానయ్యున్నది. యెరూషలేములో అనేక మంది పస్కా పండుగ సందర్భంలో ఆయా ప్రాంతాలకి చెదిరిపోయిన యూదులందరూ కూడా యెరూషలేం ప్రాంతానికి వస్తూ ఉంటారు. కనుక యేసు కనులెత్తి చూసినప్పుడు అక్కడ బహు జన సమూహము ఆయనకి కనబడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మనం ఉంటే మనకి స్వస్థతలు కలుగుతాయి, రోగములు నయమవుతాయి, బలహీనతలన్నీ పోతాయి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారందరూ కూడా యెరూషలేము ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఎక్కడికి వచ్చినాయంటే ప్రభు దగ్గరికి వచ్చినాయి. అది పస్కా పండుగ రాయన కొన్ని దినాలకు ముందు. ఆ పస్కా పండుగ సందర్భంగా యూదులు, చెదిరిపోయిన యూదులందరూ కూడా ఏప్రిల్ నెల ఆ పరిసర ప్రాంతాల్లో తప్పనిసరిగా పస్కా చివరి రాత్రి భోజనానికి వారు అక్కడికి వస్తారు. ఆ సందర్భంగా వచ్చిన వారందరికీ భుజించడానికి ఎక్కడి నుండి రొట్టెలు తీసుకురావాలి. జనసమూహం చూస్తే మరి ఎక్కువగా కనిపిస్తున్నారు, కానీ వారందరూ ప్రభు దగ్గరకు వచ్చారు. వారందరూ ప్రభు మాట వినాలని ఆశపడుతున్నారు. ఆయన ద్వారా స్వస్థత పొందాలని,
ఆయన ద్వారా రోగాల్ని బాగు చేసుకోవాలని, ఆయన ద్వారా సూచక్రియలు మనం చూడాలని ఆశపడినటువంటి వారిలో చాలామంది కూడా అక్కడికి వచ్చిన వారు చాలా వారుగా ఉన్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. వచ్చిన వారందరికీ భోజనం చేయడానికి ఎక్కడి నుంచి రొట్టెలు తీసుకురావాలని పిలుపు అడుగుతున్నాడు. ఈ పిలుపు అనే పేరుకి అశ్వప్రేమికుడు అని అర్థం. అశ్వప్రేమికుడు అంటే అశ్వ అనగా గుర్రం, గుర్రాల్ని ప్రేమించేవాడు అని అర్థం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ పిలుపు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తాం. ఈ పిలుపు అనేటువంటి వ్యక్తి ఎవరంటే అలెగ్జాండర్ చక్రవర్తి తండ్రి పేరు. పిలుపు తండ్రి పేరు అలెగ్జాండర్ చక్రవర్తి. ఈయన పాలస్తీనాను జయించిన తర్వాత గలిలయ సాగర ఉత్తర ప్రదేశమంతయు ఇదూరియా అనేటువంటి రాష్ట్రంగా చేశాడు. ఆయన ఇదూరియా రాష్ట్రంగా చేసి ఆ రాష్ట్రాన్ని జయిస్తూ ఆ రాష్ట్రంలో పిలుపు అనేటువంటి ఒక వ్యక్తి అలెగ్జాండర్ అనేటువంటి తన తండ్రికి స్మారకంగా మరి ఆ పేరు ఆయన పెట్టేసి ఇదూర్తియా అనేటువంటిది రాజధానిగా, బెత్సయిద ముఖ్య పట్టణముగా అక్కడ చేసినటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ఈ విధంగా గ్రీకు నాగరికత ప్రభావము సంస్కృతి యూదయ దేశం మీద కూడా పడింది. పిలుపు వలన అటు గ్రీకులోను ఇటు యూదయలోను స్వార్థ ప్రచారానికి దోహదపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దానికి యేసు పిలుపును కనుగొని నన్ను వెంబడించమని చెప్పాను. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు చదువుకుందాం. అమ్మ గట్టి చదువు. చాలు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ యేసుక్రీస్తు పిలుపును కనుగొని ఈ పిలుపును నువ్వు నన్ను వెంబడించు అంటున్నాడు. ఈ పిలుపు ఎవరంటే మహాచక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ యొక్క కుమారుడు. ఈయన గ్రీకు సాంప్రదాయానికి చెందినవాడు. ఇటు యూదా ఇటు గ్రీకు ఈ రెండు దేశాల్లో కూడా దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు ఆయన్ని ఎన్నుకున్నటువంటి ఒక వ్యక్తి. ఆయన్ని మరి పిలుపుని ప్రభు పిలుస్తూ మీరు నన్ను వెంబడించండి అని చెప్తున్నాడు. పిలుపు దగ్గరకు వచ్చి అడిగాడు. ఏమని అడుగుతున్నాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 8, 9, 10 వచనాల్లో అంటున్నమాట. చాలు, ఏం చెప్తున్నాడు ఇక్కడ? పిలుపు అంటున్నాడు. ఇంతకాలము ప్రభుతోని ఉన్నటువంటి పిలుపు. నేను తండ్రిని గురించి ఆయన మాట్లాడినప్పుడల్లా పిలుపు యొక్క ఆలోచన ఎలా ఉన్నదంటే తండ్రి ఎక్కడున్నాడో చూడాలి అనేటువంటి ఆలోచన పిలుపు కలిగింది. పిలుపు ప్రభుని డైరెక్ట్గా ఒక దినాన ఆయన అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే 8వ వచనాన్ని చదివినప్పుడు అన్నాడు, అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలని ఆయనతో చెప్పగా యేసు, పిలుపు ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూసినవాడు నా తండ్రిని చూసి ఉన్నాడు కనుక తండ్రిని నాకు కనబరచమని ఎలాగ చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని మీరు నమ్మటం లేదా అని చెప్తున్నా. దేవుని కార్యముల గురించి పిలుపుతో మాట్లాడుతూ ఆ పిలుపు అంటున్న మాట ఏంటంటే నీ తండ్రిని చూడాలని ఆశపడుతున్నావు అంటే ఇంతకాలము నీవు నాతో ఉన్నావు,
నేనును నా తండ్రి నేను ఏకమై ఉన్నాము. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసిన వాడే. కాబట్టి ప్రభు ఆరోహణ తర్వాత దక్షిణ రష్యాలోని అంగారక చిహ్నమైనటువంటి భయంకరమైన విషసర్ప పూజలు చేసేవారు. ఫిలిప్పు వారి మీద శిలువ చేత పట్టుకుని సర్ప పూజలను ఆటంకపరిచి కలిగించడానికి ఫిలిప్ అంట బలాత్కారకంగా సిలువ వేయబడి. ఎందుకంటే ఈయన ఒక ప్రదేశానికి వెళ్ళాడు దేవుని సువార్తను ప్రకటించడానికి. ఫిలిప్ ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం ఎక్కడుంది అంటే ఆ ప్రదేశం అంట దక్షిణ రష్యాలో ఉన్న ప్రదేశం అది. ఆ ప్రదేశంలో వాళ్ళు ఏం చేస్తారంటే సర్ప పూజ చేస్తున్నారు. సర్ప పూజ అంటే పాముకి పూజలు చేయటం ప్రారంభం చేస్తుంటే ఫిలిప్ ఏం చెప్తున్నట, సిలువని తన భుజాన వేసుకుని ఆ సర్ప పూజ చేసే వారి దగ్గరికి వెళ్ళి ఆ సర్ప పూజ చేస్తున్న వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ఫిలిప్ వారి మీద పడి సిలువ చేత పట్టుకుని ఆ సర్ప పూజను ఆటంకపరచడము కలిగించాడు. ఎందుకు మీరు ఆ సర్పాన్ని పూజిస్తున్నారు? వాటి ద్వారా మీకు ఏమి ప్రయోజనం? ఆ ప్రయోజనం ఏమీ ఉండదు కనుక అదిగో సిలువను కూర్చున్న వార్త నేను మీకు తెలియజేస్తున్నాను. సిలువ మానవుని రక్షణ కలిగిస్తున్నది. సిలువ మనుషుడికి మారు మనసును కలిగిస్తున్నది. సిలువ మనిషిని రక్షణ మార్గంలోకి నడిపిస్తున్నది అని అక్కడ తెలియపరుస్తున్నప్పుడు వారిని ఎదిరిస్తుండగా వారు ఏం చేస్తారంటే ఆయన్ని ఫిలిప్పుని బలాత్కారంగా పట్టుకొని సిలువ వేసి రాళ్లతో కొట్టి చంపిన సందర్భాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకము 560-572 సంవత్సరం మధ్య జరిగినటువంటి సంఘటన. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఆత్మీయత పరీక్ష. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పరీక్ష పెడుతూ ఉంటాడు. ఎలాంటి మనం కూడా ఒక్కో దినము పరీక్షలకి లోనవుతాం. అధికమైన శ్రమ మన కుటుంబాలకి మనకి పెడతారు. ఎవరికి పెడతారు శ్రమ అనేది? ఎవరికి వస్తుందంటే మారు మనస్సు పొందిన వాడికి, రక్షణ పొందిన వారికి శ్రమ అనేది ప్రారంభం అవుతుంది. ఈ శ్రమ మామూలు శ్రమ కాదు, అధికమైన శ్రమ. ఈ అధికమైన శ్రమ ఎవరు పెడతారంటే ప్రభువే మనుషులకు శ్రమ కలిగిస్తాడు. మరి సాతాను పెట్టే శ్రమ వేరుగా ఉంటుంది, ప్రభు పెట్టేటువంటి శ్రమ వేరుగా ఉంటుంది కదా. మనుషులు పెట్టే శ్రమ వేరుగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రభువు పెట్టేటువంటి శ్రమకి మనము ఫలితాన్ని పొందుతాము. సాతాను పెట్టే శ్రమకి ఫలితాన్ని పోగొట్టుకుంటాం. మనుషులు పెట్టే శ్రమకి మానసికమైనటువంటి రోగాన్ని కలిగిస్తున్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే అక్కడ ఏంటంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అబ్రహాముని పరీక్షించిన సందర్భాన్ని మనం ఆది కాండంలో చూస్తూ ఉంటాం. ఒకసారి ఆది కాండంలోకి వెళితే 22వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. చూడు, అబ్రహాముతో దేవుడు ఏ రీతిగా మాట్లాడాడో మనకు తెలుసు. అబ్రహాము జీవితం ఏంటో మనకు తెలుసు. అబ్రహాము యొక్క చరిత్ర మనకు తెలుసు కదండి. అబ్రహాము తల్లిదండ్రులు అన్యులు. అబ్రహాము బొమ్మల్ని తయారు చేసి వాటికి రంగులు వేసుకుని అంగట్లో అమ్ముకుని వచ్చి కుటుంబాన్ని పోషించేటువంటి ఒక అన్యుడు అబ్రహాం. అలాంటి అన్యుల నుంచి దేవుడు అబ్రహాముని పిలవడానికి గల కారణం ఏంటంటే అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం ప్రభువుకి మాత్రమే తెలుసు తప్ప మరెవరికి తెలియదు. ప్రభువు ఎవరిని ఎప్పుడు ఎలాగో పిలుస్తాడో, ఎవరిని ఎప్పుడు ఎలాగో ఎన్నుకుంటాడో ఎవరికి తెలియదు. కానీ మన ప్రణాళిక, మన పట్ల దేవుడు ఒక ప్రణాళికను సిద్ధపరిచిన తర్వాత మనము ఏమై ఉన్నామో
అది ప్రభుకు మాత్రమే తెలిసిద్ది. ఏ మనుషుడికి నిన్ను కన్నా తల్లిదండ్రులకు కూడా తెలియదు. నువ్వేమై ఉంటావో నిన్ను కన్నా తల్లిదండ్రులు నీ భవిష్యత్తుని ఆలోచన చేయరు. నువ్వు పుట్టకముందే నీ భవిష్యత్తుని ఆలోచన చేయగలిగినటువంటి సమర్థుడు ప్రభువే. కాబట్టి ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, లేక లేక పుట్టిన నీ కుమారుని నాకు బలిగా అర్పించు అంటున్నాడు. ఈ బిడ్డ కొరకు ఆయన 100 సంవత్సరాలు ఎదురు చూశాడు. 75 సంవత్సరాల కాలంలో ప్రభువు ఆయనతో మాటిచ్చాడు, నేను నీకు కుమారుని కలుగు చేయబోతున్నానని. ఆయన 75 నుంచి 100 సంవత్సరాల వయసు వచ్చేసింది. అంటే 25 సంవత్సరాలు బిడ్డ కొరకు ఆయన నిరీక్షించాడు. ప్రభుని తూలి మాట్లాడలేదు. మనకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు పిల్లలు పుట్టకపోతే పెళ్ళయింది ఇంతవరకు కాయలేదు కమ్మలేదు అంటారు కదండి. కానీ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే 75 సంవత్సరాల ప్రాయములో దేవుడు అబ్రహాముతో చేస్తున్నటువంటి నిబంధన, ఆయనకి 100 సంవత్సరాలు ముదుసలి కాలము వచ్చినప్పుడు, శారాయికి 99 సంవత్సరాలు వచ్చినప్పుడు వారితో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట అది, నేను నీకొక కుమారుని ఇస్తాను అని చెప్పాడు. కానీ శారాయి నవ్వుతుంది, ఈ వయస్సులో నేను గర్భవతినయ్యి కదండి, గర్భాన్ని ధరించుకుని బయట తిరిగితే లోకులు కాకులుగా నన్ను ఎగతాళి చేయరా, నా ముఖము నేను ఎలాగో పెట్టుకుని తిరగాలి అని తన మనసులో తాను అనుకుంటూ గుడారంలో ఉన్నటువంటి ఆ స్త్రీ నవ్వుతుంటే ప్రభు శారాయితో మాట్లాడుతున్నాడు, శారాయి నవ్వనేలా, నువ్వు ఎలాగ నవ్వావో అలాంటి బిడ్డని నేను నీకు ఇవ్వబోతున్నాను. ఆయన సర్వశక్తిమంతుడు. ఏదైతే మనుషులకి అసాధ్యము అనుకుంటున్నాడో అది సాధ్యం చేయవాడు ఆయన. అందుకే నేను ఆల్మైటీ గాడ్, నేను సర్వశక్తిమంతుడను. మనుషులకి అసాధ్యం, ఇది జరగదు, ఇది నాకు తగ్గదు, ఇక నా జీవితం ఇదే, నేను చనిపోతే సాల్లే అనుకున్నటువంటి స్థితిలో నుంచి నీలో నుంచి ఒక క్రొత్త జీవితాన్ని ఆయన మొలకెత్తించడానికే ప్రభువుగా ఆయన నీ దగ్గరికి వచ్చాడు. నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను ప్రేమించిన దేవుడు నీతో మాట్లాడడానికి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇష్టపడుతుంటే నీవు ఆయనతో మాట్లాడకపోతే ఎలాగా కదండి. ప్రభువే నీ దగ్గరకు వచ్చి నీ వ్యాధి బాధలను తొలగించడానికి మనం నిరాశతో ఉంటాం. ఇంకా నాకు ఈ జబ్బు తగ్గదు, ఈ బలహీనత తగ్గదు, నాకు ఈ పరిస్థితులు మారవు, నా స్థితి అంతే, నా బ్రతుకంతే అని అనుకున్నటువంటి స్థితిలో నుంచి కదండి ఇంత ఎత్తు ఎదిగాడైందా అనే స్థితికి తెచ్చేటువంటి వాడే దేవుడు. అందుకే అన్నాడు, నేను ఆల్మైటీ గాడ్, నేను సర్వశక్తి మంతుడను. ఏది మనుషులకు అసాధ్యము అది సాధ్యము చేయడానికి వచ్చిన వాడను నేనే. కాబట్టి అబ్రహాముతో దేవుడు నిబంధన పెట్టినప్పుడు బిడ్డనిచ్చాడు, బిడ్డని మరలా తిరిగి ఆయనకి బలిగా అర్పించమన్నాడు. ఇది ఎక్కడ న్యాయము? ఏ ప్రభు అయితే కొరత తీర్చాడో ఆ ప్రభువే మరలా కన్నీరు పెట్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ ప్రభు అయితే వారి కుటుంబంలో ఆనందాన్ని చూశాడో ఆ ప్రభువే ఆ కుటుంబంలో ఏడుపును చూస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసము పరీక్ష లాంటిది. క్రైస్తవ విశ్వాసము పరీక్ష లాంటిది. పరీక్ష పెట్టినటువంటి వాడు కదండి, పరీక్ష రాయాలి, రాస్తేనే పాస్ మార్కులు వస్తాయి, లేకపోతే ఫెయిల్ అయిపోతాం. సంవత్సరం అంతయు ఉపాధ్యాయులు మనకి విద్యాభ్యాసాలు కదండి. తల్లి గర్భం నుంచి బయట పడిన తర్వాత మొదటి గురువు ఎవరంటే ఉపాధ్యాయులే. జ్ఞానాన్ని నేర్పేది ఉపాధ్యాయులే. ఉన్నతమైన స్థితికి నిన్ను పంపించేది ఉపాధ్యాయులే కదండి. వారు పెట్టినటువంటి అక్షర భిక్ష మనము సచ్చేంత వరకు కూడా మనల్ని పోషిస్తున్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ప్రభువు ఆయనకి పరీక్ష పెట్టాడు, కానీ అబ్రహాము దానికి వెనకాడలేదు కదా, వెనకాడలేదు ఆయన.
ఆ కొండ మీదకు తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేస్తున్నప్పుడు ఇస్సాకు మాట్లాడుతున్నాడు, నాయనా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అయ్యా ప్రభు దగ్గర తీసుకెళ్తున్నాను కదండి. చేతులు కాళ్ళు కట్టేసిన తర్వాత కూడా నన్ను ఎందుకయ్యా బంధిస్తున్నావు, నన్ను ఏం చేయదలుచుకున్నావని ఒక్క మాట కూడా ఇస్సాకు మాట్లాడలేదు. చిన్న పిల్లవాడు అయ్యుండి కూడా లేక లేక పుట్టినటువంటి బిడ్డను చిన్న దెబ్బ తగిలితేనే ఓర్చుకోలేం, కింద పడితేనే ఓర్చుకోలేని స్థితిలో తల్లిదండ్రులుగా ఉంటే ఏకంగా ఆయన్ని నరికి దహన బలిగా అర్పించడానికి సిద్ధపడినటువంటి అబ్రహాము ఎంత నీతిమంతుడు, ఎంత యథార్థవంతుడో, ఎంత విశ్వాసం మనం ఆలోచన చేసేవారుగా మనం ఉన్నాం. అబ్రహాము పరీక్షలో కదండి, అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఆయన ఉన్నాడు. పరమ తండ్రి అయిన దేవునికి ఆయన లోబడిన వాడుగా ఉన్నట్లుగా మనము చూస్తాం. ఆ రీతిగానే ఫిలిప్పు కూడా దేవుడు పరీక్ష పెట్టాడు. చూడండి, ఈ పరీక్షను మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెం పుచ్చుకున్నటకు 200 దీనారాల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. చాలు. అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు. దేవుని యొక్క మాటలు వినడానికి, స్వస్థల కొరకు, ఆశ్చర్య కార్యాలు చూస్తానికి పస్కా పండుగకి ముందుగా యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రీకు దేశస్థులు అందరూ కూడా అక్కడికి వచ్చి ప్రభు మాటలు వింటూ ఉండగా ప్రభువుకి వారి మీద కనికరపడి జాలిపడి వారికి భోజనం పెట్టండి అయ్యా అంటున్నాడు. భోజనం పెట్టడానికి ఫిలిప్పుని పరీక్షించినప్పుడు ఫిలిప్పు అంటున్న మాట 7వ వచనం అన్నాడు, అందుకు ఫిలిప్పు వారితో ప్రతి వాడును కొంచెం కొంచెం పుచ్చుకొనుటకు 200 దీనార రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. కొంచెం కొంచెం తినడానికి కూడా ఇంతమందికి 200 దీనారాల రొట్టెలు కూడా చాలవు. ఈ అరణ్య ప్రాంతంలో సమయం కాని సమయంలో డబ్బులు లేక వారికి భోజనం ఎలా పెడతాం ప్రభువా కదండి అని చెప్తున్నటువంటి మాట మనం అక్కడ చూస్తామండి. పేతురు మరి ఇక్కడ ఫిలిప్పు పని అయిపోయిన తర్వాత మరలా ప్రభువు ఇంకొక వ్యక్తిని పిలిచాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఆంద్రేయని పిలిచాడు. ఆంద్రేయని పిలిచినప్పుడు ఆంద్రేయ మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 40-42 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 40-42 వచనాలు. మేము మెస్సీని కనుగొంటామని అతనితో చెప్పాను. యేసు యొద్దకు అతన్ని తోడుకొని వచ్చి మెస్సియ అన్న మాటకు అభిషిక్తుని అర్థము. యేసు తన వైపు చూసి, నీవు యోహాను కుమారుడైనటి సీమోనువు, నీవు కేప అనబడదని చెప్పిన కేపాను మాటకు రాయి అని అర్థం. ఆంద్రేయను కూడా దేవుడు పరీక్షించాడు. ఆంద్రేయ వచ్చి ఒక చిన్న బాన యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నవి అని ప్రభుతో చెప్తున్నాడు. అయితే ప్రభు ఆంద్రేయతో అంటున్నాడు, వాటినే పంచు అంటున్నాడు. ఇక్కడ ఫిలిప్పు అంటున్నాడు, వీళ్ళకి కొంచెం కొంచెం ఆహారం పెట్టడానికి 200 దీనారాలు కావాలి, అవి కూడా మన దగ్గర లేవు అంటుంటే ఆంద్రేయతో ప్రభు అంటున్న మాట ఏంటంటే, అయ్యా ఒక చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, అవి అందరికీ చాలవంటే వాటిని నీవు భోజనంగా పెట్టు అని చెప్తాడు. ఆ తర్వాత చిన్నవాడిని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. ప్రభు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు చిన్నవానికి ప్రభు పరీక్ష పెడుతున్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు సిద్ధపరచుకున్నారు. ఈ చిన్నవాని రొట్టెలు ప్రభుకి ఇచ్చుటకు ఇష్టపడ్డాడు. చూడండి, ఇక్కడ ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎక్కడ తీసుకొచ్చాడంట? మరి తనంతరకు తాను తినడానికి తెచ్చుకున్నాడు. దూరం నుంచి వచ్చాం కదా, ఈ ఆహారము నాకు సరిపోవచ్చని 5 రొట్టెలు 2 చిన్న చేపలు తన వరకే తెచ్చుకున్నాడు. కానీ తనకు కూడా పరీక్ష పెట్టాడు దేవుడు. ఈ రొట్టెలు మనకిస్తాడా, ఆ అబ్బాయి తింటాడా? మనమైతే ఏం చేస్తాం? మూట కట్టుకుని దాచుకుని లేవంటాం. ఎందుకంటే మనకి ఆకలి బాధలు ఉంటాయి. ఈ జన సమూహానికి ఈ 5 రొట్టెలు చిన్న చిన్న ముక్కలు పెట్టినా కానీ కడుపు నిండదు.
అటు ఇటు కాకుండా ఎందుకని మనమే దాచేసుకుంటాం. కానీ ఈ పిల్లవాడిని దేవుడు పరీక్షించినప్పుడు పిల్లవాడు దాచుకోకుండా వెంటనే చిన్నవాడు ప్రభు దగ్గరికి వెళ్ళి, బోధకుడా, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, ఇవి నేను మీకు ఇస్తున్నాను అంటున్నాడు. అంటే తన ఆకలిని కూడా త్యాగము చేయగలటువంటి మనస్సు పిల్లవానికి దేవుడు కలిగించాడు. కనుక పరీక్షలో అతను కూడా గెలిచాడు కదండి. ఇక్కడ పిలుపు గెలవలేదు, ఆంద్రేయ కూడా గెలవలేదు. కానీ ఎవరు గెలిచారంటే ఈ పరీక్షలో అక్కడ అబ్రహాము గెలిచాడు, ఇక్కడ చిన్నవాడు కూడా గెలిచాడు. ఈ చిన్నవాడు అన్నాడు, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, వాటిని ఇచ్చేసాడు. తర్వాత ఇక 4వదిగా మాట్లాడుతున్నాడు, చేరి వచ్చిన వారిని ప్రభువు పరీక్షిస్తున్నాడు. చూడండి ఒకసారి మార్కు సువార్త 6వ అధ్యాయం 39-40 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 39-40 వచనాలు. చాలు. చూడండి, ఇక్కడ చేరి వచ్చిన వారిని ప్రభువు పరీక్షిస్తున్నాడు. ఎలా కూర్చున్నారా అని. మనం ఎలా కూర్చుంటాం దేవాలయంలో చెప్పండి? కాళ్ళు సాపుకుని కూర్చుంటాం. కాళ్ళు ఎక్కడ పెట్టాం మనం? ఆయన ముఖాన్ని పెడుతున్నాం కాళ్ళు. మీ కాళ్ళు ఆడండి చూడండి ఇప్పుడు కదండి. కొందరు వెనకున్నాయి, కొందరు ముందు ఉన్నాయి. ముందు పెడుతున్నాం అంటే ప్రభు మీదకి వెళుతున్నాయి కాళ్ళు కదండి. యూదుల కాళ్ళు ఎలా ఉంటాయి కదండి? వెనక్కు ఉంటాయి. మన కాళ్ళు ముందుకుంటాయి. మనము విశ్వాసం అయితే భాష పట్టేసుకుంటాం. బాగా మోకాళ్ళు వంగలేని వాళ్ళు ఏం చేస్తారు? కుర్చీల్లో కూర్చుంటారు. కొంతమంది ఏం చేస్తారు? కాళ్ళు బలిపీఠం ఎదురు పెట్టేసి ఉంటారు. కానీ ఇక్కడ ప్రభువు వారిని పరీక్షిస్తున్నారు. ఎలా కూర్చున్నారు వీళ్ళు? పచ్చిక మీద వాళ్ళు ఎలా కూర్చున్నారు అనేది ఆలోచించారు. నూరేసి అనగా 100 మంది చొప్పున 50 మంది చొప్పున పంక్తులు తీరి కూర్చున్న అదే క్రమము, దేవుని ఎదుట ఉండవలసిన క్రమం అదే. మనం క్రమంగా కూర్చోవాలి. క్రమం దేవుని సన్నిధానంలో ఇప్పుడు మనం ఎలా ఉండమంటే అక్కడికిద్దరు అక్కడికిద్దరు అలా కూర్చున్నాం కదండి. క్రమం లేదు. దేవాలయంలో క్రమం లేదు. ఆరాధనలో క్రమం లేదు. ఒకళ్ళు హై పిచ్లో పాడతారు, ఒకళ్ళు స్లోగా పాడతారు కదండి. స్వరాలు కలవాలి. స్వరాలు కలిస్తేనే కదండి. నేను పాట పాడుతుంటే నా పాట అంతా జడగొట్టేశారు కదండి. డ్రమ్ముకి కంజరకి స్వరమే కనపడలేదు. ఒకదానికొకటి సంబంధం లేకుండా కొట్టేస్తున్నారు. పాటకు తగినట్లుగా, స్వరానికి తగినట్లుగా హెచ్చు తగ్గులు లేకుండా ఒకే స్వరముతో పాడగలిగినటువంటి క్రమమైనటువంటి సంఘం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘం. ఆరాధన గుండికాయ లాంటిది. ఆరాధన అనేది లేకపోతే వాక్యం అనేది ఉండదు. మార్టిన్ లూథర్ గారు ఆరాధనా క్రమాన్ని ఎందుకు ఇంత నిష్టగా నిబద్ధతగా పెట్టాడంటే మనం దాన్ని పాటించలేక ఒకళ్ళ ముందు ఒకళ్ళు వెనకబాడుతున్నారు కదండి. ఆరాధనలో కానీ పాటల్లో కానీ మనం ఏం చేయాలంటే క్రమం తప్పకుండా క్రమంతో మనము ఉండాలి. ఈరోజు కూడా పనికి వెళ్ళారా? మీరు పనికి వెళ్ళారా? నిదానంగా వచ్చిన వాళ్ళతో చెబుతున్నా. లేటుగా వచ్చారు కదా, మీరు కూడా పనికి వెళ్ళారా? పనికి వెళ్ళా కానీ ఆలస్యం. ప్రభే కదా, మన ప్రభే కదా, మన ఆలయమే కదా, ఆమెన్ అనేటప్పుడు వెళ్తే సాల్లే అనుకుంటున్నారేమో. రేపు నిన్ను అలాగే అంటాడు. ఏ కొలత అయితే కొలుస్తావో అదే కొలత దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని సన్నిధానంలో అదే పని ఉంటే కదా, అదే పని ఉంటే అదే ఆదివారం రాకుండా సోమవారం వస్తే 6 గంటలకల్లా నువ్వు పరిగెత్తవా? 6 గంటలకల్లా చేలో ఉండవా? వెళ్ళి దేవుని సన్నిధానానికి రావడానికి అంత నిర్లక్ష్యము, అంత ఆలస్యం అయితే రక్షణ అనుభవానికి మీరు ఎలాగో నడవగలుగుతావు? ఎలాగో దేవుని సన్నిధికి రాగలుగుతావు? ఎలాగో ఆశీర్వాదాలు పొందుకోగలుగుతావు? ఎలాంటి దీవెనలతో నీవు నింపబడతావు? ఒకసారైనా ఆలోచన చేసేవారుగా మనం ఉండాలి. కానీ ఇక్కడ ఏమంటానంటే
ఆ చేరి వచ్చిన వారిని పరీక్షిస్తున్నాడు, వీళ్ళు ఎలా కూర్చున్నారా అని. భోజనానికి ఎలా కూర్చున్నారో దేవుని మాటలు వినడానికి వారు అలాగే కూర్చున్నారు. ఒక్కొక్క లైన్లో 100 మంది, ఒక్కొక్క లైన్లో 50 మంది, ఒక్కొక్క లైన్లో 30 మంది, ఒక్కొక్క లైన్లో 20 మంది, ఒక్కొక్క లైన్లో 10 మంది, ఒక్కొక్క లైన్లో 5 చొప్పున హెచ్చు తగ్గులుగా వారు దేవుని సన్నిధానంలో అలాగ కూర్చుంటూ వచ్చినప్పుడు దేవుడు వారిని పరీక్ష పెడుతున్నాడు. ఇప్పుడు భోజనం పెట్టండి వాళ్ళకన్నాడు. ఇప్పుడు భోజనం పెడతాం సుఖమా, సులభమా, కష్టమా చెప్పండి? సులభమా, కష్టమా? సులభమే. ఎందుకంటే వాళ్ళు వరుసనే కూర్చున్నారు, వరుసనే రొట్టెను చేపను ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించాడు, రొట్టెను విరిచి కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. 5 రొట్టెలను విరిచి, ఇక్కడ 5 రొట్టెలను విరిచేశాడు కదండి. అందుకే రొట్టె విరువబడాలి, రొట్టె విరువబడాలి అని చెప్తున్నాం. విరుచుట వలన అభివృద్ధి అవుతాం, విరుచుట వలన అభివృద్ధి అనేది ప్రారంభమవుతుంది. విరవాలి అనగా ఆయన చేతుల్లో ఉన్నటువంటి రొట్టెను ఏ రీతిగా విరిచాడో ఆ రీతిగానే మన జీవితాలు కూడా మనల్ని ఆయన విరవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి విరవబడినటువంటి రొట్టెను మనము తిని ఉన్నాము కనుక మనము దేవుని సన్నిధానములో ఎదుగుతూ ఉన్నాము. ఇచ్చినటువంటి ప్రతి రొట్టె ముక్కను ప్రతి మనిషికి మరి ఇచ్చుకుంటూ వెళ్ళారు. కడుపారా తృప్తితారా తిన్న తర్వాత మిగిలిన ముక్కలను లెక్కేస్తే 12 గంపలు ఉన్నవి. అంటే ఇది ఆశ్చర్యమైన కార్యం. దేవుడు తన పట్ల అనగా రొట్టె విరుచుటలో, రొట్టె ఎప్పుడైతే కృతజ్ఞతాస్తులు చెల్లించి రొట్టె విరిచాడో ఆ రొట్టె అధికమైనట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. రొట్టె అనగా మనుషుని యొక్క హృదయము విరవబడాలి. అందుకే 51వ కీర్తనలో దావీదు భక్తుడు ఆయన ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి 51వ కీర్తన మరి 17వ వాక్యాన్ని చదువుకుందాం. చాలు. ఏం చెప్తున్నా? ఇరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టం. నేను విరుగున మరి నీ విరగటం అంటే నీవు అభివృద్ధిలోకి వెళ్ళడం. నిన్ను విరిచాడు అంటే నీవు అభివృద్ధిలోకి వెళ్ళడమే. అభివృద్ధి అనే రొట్టె మొక్కలు అభివృద్ధి అయినాయి. ఎలాగ అభివృద్ధి అంటే కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయన విరిచాడు. విరిచిన ప్రతి ముక్క అధికమైపోయినది, అభివృద్ధి అనేది కలిగినది. అవే ఆశీర్వాదాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు. అవే అభివృద్ధి అనేది మనకు తెలియకుండానే మనం అభివృద్ధి అయిపోతూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నట్టు మనము రొట్టె అనగా ఇరిచిన రొట్టె తన శిష్యులకి ఇచ్చేశాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకున్నాం. మత్తయి సువార్త అమ్మా చాలు. ఎవరికి ఇచ్చాడు ఆయన? ఎవరికి ఇచ్చాడమ్మా? ఎవడికి పడితే వాడికి ఇవ్వలేదు ఆయన. దానికి పెట్టే అర్హత ఎవరికైతే ఉందో వానికే ఇచ్చాడు కదండి. కానుకలు ఎవరు పట్టాలి? ఎవరు పట్టాలి? సంఘ పెద్దలే పట్టాలి. పలహారం ఎవరు పెట్టాలి? సంఘ పెద్దలే పెట్టాలి. కానీ వాళ్ళు మనకు దగ్గరలో లేరు. అందుకని మనం ఎవరు పెడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఎవరికైతే ఆశీర్వాదాలు దేవుడిచ్చాడో వాటిని పోగొట్టుకుని ఆ ఆశీర్వాదాలు కూడా ఇతరులకు ఇచ్చేస్తున్నాడు కదండి. ఎవరైతే దేవుడు నియమించుకున్నాడో, ఎవడనైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వారేమో కానుక పట్టరు, వారేమో పలహారం పెట్టరు కదండి. యవనస్తులను దేవుడు ముందుకు పిలిపిస్తున్నా అంటే వారికి వచ్చే దీవెనలు కూడా దేవుడు ఏం చేస్తాడంట? వీరికే ఇవ్వడానికి సిద్ధంగా. అందుకే ఎవరికి పడితే వాడికి అధికారాన్ని దేవుడు ఇవ్వలేదు. ఇంతమంది జనసమూహం ఉండగా శిష్యులకే ఎందుకు ఇచ్చాడంటే శిష్యులే పెట్టాలి, ఇంకెవడ పెడతానికి వీలు లేదు. ఆశీర్వదించబడినటువంటి ఆ రొట్టె మొక్కలను తన శిష్యులు తప్ప ఇతరులు ముట్టుకోకుండా వడ్డించటం ద్వారా అనేక గంపలు
మిగిలిపోయినట్లుగా మనం చూస్తాం. అభివృద్ధి, ఆశీర్వాదాలు, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు అవి. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే రొట్టె విరచటం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం అక్కడ చూడగలుగుతున్నామని చెప్తాం. చివరిగా యేసు చేసిన సూచక్రియ, దీన్ని బట్టి నిజముగా లోకానికి రాబోయేటువంటి ప్రవక్త ఈయనే అని వారందరూ విశ్వసించిరి. నిజమైన ప్రవక్త ఎందుకని అంటే ఆత్మీయ మార్గంలోనికి వారిని నడిపించడానికి, ఆత్మీయ ఆహారంతో పాటు శారీర సంబంధించిన ఆహారాన్ని కూడా క్రమముగా భుజింప చేయడానికి యేసుక్రీస్తు అనేటువంటి రక్షకుడు శరీరానికి మనకి ఆహారముగాను, తన రక్తమును మనకి పానముగాను అనుగ్రహించి ఆయన మనల్ని అభివృద్ధిలోకి నడిపిస్తున్నాడు. ఆయన ఆశీర్వాదాలన్నీ మనము పొందుకుంటున్నాం కదండి. ఆయన రక్తము అనే శరీరాన్ని తిన్నప్పుడు మనకి ఏ వ్యాధి ఉన్నా వెంటనే నయమైపోతుంది. అందుకే ప్రభురాత్రి భోజన సంస్కారంకి ఎప్పుడు మీరు మిస్ అవ్వద్దు. మీ ఆరోగ్యం బాగాపోయినా సరే ఖచ్చితంగా ఆయన శరీరాన్ని మీరు తప్పనిసరిగా తినాలి, ఆయన రక్తాన్ని తాగాలి. అలా సేవించినప్పుడు దేవుడు మన పట్ల, మన వ్యాధుల పట్ల గొప్ప కార్యము చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చాలామంది నాకు ఆరోగ్యం బాగాల, నేను సంస్కారానికి రానియ్యాలి అంటారు కదా. సంస్కారం అనేది ప్రభు ఇచ్చినటువంటి గొప్ప వరం. అది దక్కించుకున్న వారు ధన్యులు. మనం అనుకోవచ్చు రొట్టె ద్రాక్షరసం కదా పాస్టర్ గారు ఇస్తున్నాడులే అనుకుంటున్నాం. కానీ బలిపీఠం దగ్గర పెట్టిన తర్వాత పాస్టర్ గారికి సంబంధం ఉండదు కదని. ప్రభువే వాటిని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆత్మను దాంట్లోనే ఉంచుతాడు, పరిశుద్ధాత్మ శక్తి దాంట్లోనే ఉంటుంది కదండి. స్వస్థత వరాలు కూడా దాంట్లోనే ఉంటాయి కదండి. వ్యాధి బాధలను తొలగించే శక్తి కూడా దానిలోనే ఉంటుంది. వాటిని నీవు సేవించాలి. అవి కూడా అయోగ్యంగా సేవిస్తే రోగాలు అధికమవుతాయి. అయోగ్యంగా సేవిస్తే, సిద్ధపాటు లేకుండా అందరూ చేజాపారు, నేను చేజాపితే ప్రయోజనం అనేది ఉండదు. సిద్ధపాటు కావాలి. ఈ సిద్ధపాటు ఏందంటే, ఈ రొట్టెను తినేటువంటి అర్హత నాకున్నదా ప్రభువా? నిన్ను నీవే ప్రశ్నించుకోవాలి. దానికి సమాధానము ఆయనే చెప్తాడు. ఈ రొట్టెను తినే అర్హత నాకుందా అంటే నీకున్నది అని చెప్తాడు ఆయన. నీ శరీరాన్ని, రక్తాన్ని తాగేటువంటి ధన్యత నాకున్నదంటే ఆ ధన్యత నీకే ఉన్నది అని చెప్తాడు. అందుకే సిద్ధపాటు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే రొట్టె విరిచి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. ఎందుకు చెల్లించాడంటే, ప్రభువా నా ప్రార్థన ఆలకించువాడా, నేను చేసే ఈ కార్యంలో నాయి కాదు కానీ నీ కార్యంలో గొప్పవి, ఈ ప్రజల ఎదుట ఇది నిరూపించు అని ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు 5 రొట్టెలు 5,000 మందికి పంచగా 12 గంపలు మిగిలాయంటే ఎంత శక్తిమంతుడో దేవుడు ఒకసారి ఆలోచన చేసేవారుగా ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనము, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు దానిలో మనం ఏం చేయాలంట? నెగ్గాలంటే మన విశ్వాసం, మనము పునాది గట్టిగా ఉండాలి. ప్రార్థన జీవితం గట్టిగా ఉండాలి. ప్రార్థన జీవితం గట్టిగా ఉన్నప్పుడు, విశ్వాసం గట్టిగా ఉన్నప్పుడు ఏ పునాది, ఏ గాలివానొచ్చినా అది మనల్ని పడవేయలేదు. గాలివానంటే సాతాను యొక్క శక్తులు, అంధకారమైన శక్తులు, అబద్ధపు శక్తులు కదండి. కుటుంబాన్ని పాడు చేసే శక్తులు రానై ఉన్నవి. వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి ప్రభువు ప్రార్థన ద్వారా మనకి ఇచ్చాడు. ప్రార్థనా సహవాసము లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, ప్రార్థన ఆయుధం అనేది లేకుండా మనము ఎక్కడికి ప్రయాణము చేసినా అది శుభం అనేది జరగదు. అందుకే దేవుడు అందరినీ, ఎవరు కూడా క్రైస్తవులు ఏమి కోరుకోరు, మా కొరకు మీరు ప్రార్థన చేయండి అంటారు. నీ ఆస్తులు అంతస్తులు ఏమి అడగరు వాళ్ళు కదండి. సహోదరి నా కొరకు ప్రార్థన చెయ్యి, సహోదరుడా నా కొరకు ప్రార్థన చెయ్యి. ఎందుకంటే మనుషులని బలపరిచేది ప్రార్థనే, మనుషులను ఆశీర్వదించేది ప్రార్థనే,
మనుషులను ధైర్యపరిచేది ప్రార్థనే, మనుషుల రోగాల్ని తొలగించేది ప్రార్థనే, మనుషుల ఆయుష్ను పెంచేది ప్రార్థనే. ఈ ప్రార్థనా సహవాసము విడిచిపోకూడదు మనం కదండి. ప్రార్థనా సహవాసములో మనమందరము ఆత్మీయ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మనం ఉండగలగాలంటే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయ పరీక్ష నీకు కూడా పెట్టబోతున్నాడు. ఈ ఆత్మకు పరీక్ష పెట్టబోతున్నాడు కదండి. భోజనం ప్లేట్ను ముందు పెడుతున్నాడు, బైబిల్ని ముందు పెడుతున్నాడు. నువ్వు బైబిల్ చదివి భోజనం చేస్తావా, భోజనం చేసి బైబిల్ చదువుతావా? చెప్పాల్సిన బాధ్యత నీదే. ఏం చేస్తాం మనం చెప్పండి? ఏం చేస్తాం? భోజనం చేసిన తర్వాత బైబిల్ చదువుతాం అంటే శరీర సంబంధ ఆహారానికి మనము ఎక్కువగా మొగ్గు చూపుతున్నాం. కానీ ఆత్మీయ ఆహారము ఆత్మను బలపరుస్తున్నది, శరీరాన్ని బలపరుస్తున్నది, కుటుంబాన్ని బలపరుస్తున్నది, భర్తను బలపరుస్తున్నది, భార్యను బలపరుస్తున్నది, బిడ్డలను బలపరుస్తున్నది. నీ ప్రార్థన సువాసన చుట్టుపక్కల వారందరికీ వినబడుతుంది, వెదజల్లుతున్నది. అందుకే నీవు వాక్యం చదివిన తర్వాతనే భోజనము చేయాలి కదండి. పూట కూటి కోసం జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నటువంటి బస్టులైనటువంటి వారుగా మనం ఉండకూడదు కదండి. ఆహారం ఎప్పుడైనా తినొచ్చు. పొలం వెళ్ళిన మీరు 4 గంటలు తింటున్నారు ఆహారం. 12 గంటలకు ఎందుకు తినరు? 1 గంటకు ఎందుకు తినరు కదా? తింటే ఆలస్యం అయిపోతే ఇంకొక తాడు కొట్టలేము అనుకుంటున్నారు. కానీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నా తప్ప అదే అర్ధ గంటలో మోకాళ్ళ ఉంచి ప్రార్థన చేయలేరే కదా. ఒక అర్ధ గంట ఆలస్యం అయితే 10 తాళ్ళు కొడతావు నువ్వు ప్రార్థన చేస్తే. ఒక అర్ధ గంట మరి మోకాళ్ళ ఉంచి ప్రార్థన చేయొచ్చుగా మధ్యాహ్నం భోజనం కాడ అందరు కలిసి కదా. ఒక వీడియో పెట్టాడు అలెగ్జాండర్ గారు నాకు. పనికి వెళ్ళినటువంటి స్త్రీలు పాటలు పాడుతూ, పని మానుకొని పాటలు పాడుతూ మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. మనకు యూట్యూబ్లో కూడా పెట్టాము అది. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు పనికి వెళ్ళొచ్చు, ఎక్కడ వెళ్ళినా సరే అక్కడ ఏం చేయాలంట, దావీదులాగా సమయం కుదిరినప్పుడల్లా ప్రార్థన చేయాలి. క్రైస్తవుడుగా, క్రైస్తవరాలుగా ఉన్న ప్రతి వ్యక్తి ప్రార్థన 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 అనేది లేకపోతే రక్షణ లేదు, మారు మనసు లేదు, పశ్చాత్తాప జీవితం లేదు, దేవునికి దగ్గరగా ఉండం, దేవునికి దూరంగా ఉంటాం, తీసుకెళ్ళి మాడిపోతాం. మనం ఎలా ఉంటామట కదా, నూనెలో ఫ్రై చేసినట్టు చేస్తాడు. అలాంటి స్థితికి రాకుండా ఆత్మీయ జీవితంలోకి మనం ఉండగలిగితే ఆయన కుడి పారిశ్రమన నీవు నేను కూర్చునే అర్హత బ్రతికుండగానే ప్రార్థన ద్వారా హిజ్కియా తెలివి తక్కువడయి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడండి. గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకుని బలిపీఠం దగ్గర చూడలేక ముఖం సాటు చేసుకుని గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ఒక్క సెకండ్ ప్రార్థన పరలోకంలో ఉన్న ప్రభువుని క్రిందికి దించింది. పరలోకంలో ప్రభువుని కిందికి దించింది కదా. మధ్యలో ఉన్నటువంటి వార్తాహరుడు కదండి, ఒక ప్రవక్త ఈ మధ్యలోకి వచ్చి ఆయన చెప్తున్నాడు, ఇదిగో ఈ రాత్రి నువ్వు చనిపోతావు అని వార్త చెప్పినటువంటి ఆ వార్తాహరుడు అంటే ప్రవక్త ఈయన చేసిన ప్రార్థన అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి కబురు వచ్చేసి మధ్యలో ఉండగానే మళ్ళా యెషయా ఇక్కడికి వచ్చి చెప్పాడు, నీ ప్రార్థన దేవుడు ఆలకించున్నాడు, నీ ఆయుష్ ఇంకా 15 సంవత్సరాలు దేవుడు పొడిగించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము మన జీవితాల్లో కూడా ప్రార్థన నిరాశపడవద్దు. ప్రభు నాకు ఈ బలహీనతను తగ్గించడేమేమో, నా బిడ్డలు ఏమైపోతారు, నా భర్త ఏమైపోతాడు, నా భార్య ఏమైపోతుందని బాధపడవద్దు, బెంగపడవద్దు. రోషం గల దేవుడు, స్వస్థపరిచే దేవుడు, నడిపించే దేవుడు, నడకను నేర్పే దేవుడు, కౌగిలించే దేవుడు, ఆహారాన్ని పెట్టే దేవుడు, ఆత్మీయతనిచ్చే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. అందుకే బైబిల్లో 365 సార్లు ఒక మాట రాయబడింది. దీంట్లో మీరు చదివితే భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు. కాబట్టి మనం భయపడవద్దు. ప్రతి పరీక్షలోనూ మనమే గెలుస్తాం. ఎందుకంటే గెలిపించే దేవుడు మనతో ఉన్నాడు, మన తోడుగా ఉన్నాడు, మనల్ని నడిపించేవాడు ఆయనే కదండి. ముదుము వచ్చే వారికి మనల్ని ఎత్తుకుని కాపాడే దేవుడు ఆయన ఉన్నాడు. కాబట్టి ఆత్మీయ పరీక్షలో మనమందరం కూడా నెగ్గి కదండి
5,000 మందికి భోజనాన్ని ఏ రీతిగా ప్రభు సమకూర్చాడు, ఆ రీతిగాని మన కుటుంబాల్లో ఆత్మీయ ఆహారంతో పాటు శరీర ఆహారాన్ని మనం ఇతరులకి పెట్టగలిగితే ఈ మండల కాలంలో దీవెనలన్నీ మన మీదకే వస్తాయి, ఆశీర్వాదాలన్నీ మన మీదకే వస్తాయి. అవన్నీ నీకు నాకు కావాలంటే ఆత్మీయ పరీక్షతో పాటు శరీర ఆహారం ఇతరులకి మనము పంచిచ్చి ఈ మండల కాలం ఉపవాస దినాల్లో మనం దేవునికి నమ్ముకున్న బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయునుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమీన్.